అనుమతులు లేవు, అధికారిక ఉత్తర్వులు అసలే లేవు. అయినా సరే తెగించేస్తున్నారు. భారీగా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఇక్కడ కాదు, నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో, ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో. పైగా పవన్ కళ్యాణ్తో పాటుగా ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు వంటి అనేక మంది నాయకులు సేద తీరే కుమారపురంలోని గోకులానికి అత్యంత సమీపంలోనే 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పాపిడిదొడ్డి చెరువును కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చెరువులో మట్టి తవ్వేదానికోసం సన్నద్ధమైపోయారు. దీని మీద స్థానికులు చాలా రకాల అభ్యంతరాలు పెడుతున్నారు. అనేక మంది దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే అడ్డగోలుగా అందిన కాడికి దోచుకోవాలి అనే లక్ష్యంతో తెగబడుతున్నారు. ఎవరో కాదు, మళ్ళీ అధికార పక్ష నేతలే. జనసేన పార్టీకి చెందినటువంటి ముఖ్యమైనటువంటి నేతల ఆశీస్సులతోనే ఈ వ్యవహారం సాగుతోంది అనేటువంటి అభిప్రాయాన్ని స్థానికులు వెలిబుచ్చుతున్నారు. 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువుని తవ్వేస్తే ఆ తర్వాత సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయానికి కానీ ఆ గ్రామానికి అవసరమైనటువంటి ఇతర అనేక రకాల ప్రయోజనాలకు కానీ తీవ్రమైనటువంటి విఘాతం కలుగుతుంది అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు అభ్యంతరం పెడుతున్నారు. అధికారులకి మొరపెట్టుకున్నారు. నేరుగా ఫిర్యాదులు చేశారు. ఇంత జరిగిన జనసేన నేతలు లెక్క చేయటం లేదంటే వారెంతగా అధికార అహంకారంతో విర్రవీగుతున్నారో అర్థమవుతోంది అంటూ స్థానికులే ఇప్పుడు వాపోతున్నారు. నేరుగా కలెక్టర్ దృష్టిలో ఈ సమస్య ఉంది. కలెక్టర్కి స్థానికులు ఫిర్యాదు చేశారు. కలెక్టరు పరిశీలించాలని దిగువ స్థాయి అధికారులకి పురమాయించారు. అధికారులు దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈలోగానే జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆశీస్సులతో కొంతమంది జనసేన కార్యకర్తలు మొత్తం మట్టి తవ్వేసే దానికోసం తెగబడుతున్నటువంటి తీరు స్థానికంగా కలకలం రేపుతోంది. ఇది రాజకీయంగా కూడా పెద్ద విభేదాలకి వివాదానికి కారణమయ్యేలా కనిపిస్తోంది. చెరువులో మట్టి తవ్వకాన్ని తెలుగుదేశం పార్టీ కూడా అభ్యంతరం పెడుతోంది. ఒకవేళ జనసేన మట్టి తవ్వకానికి పూనుకుంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా మట్టి తవ్వేస్తాం అనేదానికి సిద్ధమవుతున్నారు. వర్మ అనుచరులు కూడా అందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దాంతో ఇప్పుడు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ అనుచరులు ఒకవైపు, అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ అనుచరులు మరొక వైపు అన్నట్టుగా పరిస్థితి మారుతోంది. ఇది అనేక రకాల సమస్యలకి కారణమయ్యే ప్రమాదం కూడా ఉంది. అయినా అడ్డుకోవడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికైనా తక్షణమే ఆ చెరువులో మట్టి తవ్వకాలు నిలిపివేయాలని ఎఫ్కే పాలెం వాసులు కోరుతున్నారు. ఎఫ్కే పాలెం విరవాడ గ్రామాల మధ్యలో అత్యంత విస్తీర్ణం కలిగినటువంటి చెరువుని పరిరక్షించాలని వాళ్ళంతా కోరుతున్నారు. మరి పర్యావరణ శాఖ బాధ్యతలు చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి మరి పర్యావరణాన్ని పరిరక్షించాలి, పర్యావరణానికి అవసరమైనటువంటి చెరువుల్ని కాపాడాలి అనేటువంటి స్పృహ కలగాలని, అదేవిధంగా ఆ చెరువుని పరిరక్షించేందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా స్పందిస్తారని ఆశిద్దాం.